ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 వేస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. దీనివల్ల మీరు చూసినప్పుడు ప్రైవేట్ స్కూల్ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇంకొక పక్క మీరు చూస్తే ఏదైనా ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ గవర్నమెంట్ రికమెండేషన్ గవర్నమెంట్ దీనికి ఇవ్వాలి, కోటా కింద ఇవ్వాలని చెప్పి పెట్టారు. ఈరోజు అది ఉన్నప్పటికీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్ పోయే పిల్లలు మొట్టమొదటిసారిగా విద్యా ప్రమాణాలు బాగున్నాయి కాబట్టి 1,00,000 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చారంటే అది ఒక చరిత్ర. ఓవర్ నైట్ అయిపోలేదు దిశ. ఇవన్నీ కూడా ఒక నమ్మకం, ఒక ప్రొసీజర్ అయినాయి. ఇక్కడికి వస్తే దిశ ఈరోజు డిఎస్సి నేను ఒకటే చెప్తున్నా, మాట్లాడే వ్యక్తులకి మీకైనా విశ్వసనీయత ఉండాలి, మీరు చెప్పే విషయాలకైనా సమాచారం ఉండాలి, వాస్తవం ఉండాలి. ట్రూత్ లేకుండా ఏదో గుడ్డ కాల్చి వేరే వాళ్ళపైన వేస్తానో బురద జల్తానో అంటుకుంటుందనే పరిస్థితికి వచ్చారు. నేను ఎన్నికల ముందు చెప్పాను, ఊరూరులో చెప్పాను. నేను ఆ రోజు చెప్పిన మాట మీరు ఆలోచిస్తే అధ్యక్ష, 5 ఏళ్లుగా ఒక టీచర్ని ఇవ్వలేదు. మీరందరూ ప్రిపేర్ అయ్యారు, చాలా నష్టపోయారు. అందుకే ఆనాటి ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నా పాదయాత్రలో కూడా ఇవన్నీ చూశాను. నాకు బాధ ఉందంటే ఆ రోజు ఆయన్ని అడిగి ఎంతమంది ఉన్నారో ఎక్సర్సైజ్ చేయమన్నా. మెగా డిఎస్సి కింద 16,300 ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని 397 ఇవ్వాల్సి వస్తుందంటే క్యాబినెట్లో పెట్టి ఫస్ట్ సంతకం అధ్యక్ష ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, అదే మరిగా బీజేపీ ముగ్గురం కలిసి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసి చెప్పిన మాట ప్రకారం మొదటి సంతకం పెట్టింది మెగా డిఎస్సి పైన పెట్టాను. పెట్టడమే కాదు, నేను టైం చెప్పాను. ఇది విశ్వసనీయతకు సంబంధించిన విషయం, ఇమ్మీడియట్గా చేయమని. మొత్తం ఉద్యోగాల దిశ 16,347. వచ్చిన అప్లికేషన్లు 3,36,300 13 జిల్లాల్లో. ఫస్ట్ టైం చరిత్రలో 148 రోజుల్లో టోటల్ ప్రాసెస్ పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో కూడా మీరు చూసే దిశ ఈరోజు మనం మొత్తం ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు టెస్టులు కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడే మినిస్టర్ గారే చూపించారు కాబట్టి నేను ఆ డీటెయిల్స్ పోవడం లేదు. ఎవ్రీ ప్రొసీజర్ ట్రాన్స్పరెంట్గా, ఎక్కడ ఎలాంటి అవకతవకలకు స్కోప్ లేకుండా చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి పర్ఫెక్ట్గా చేశారు అధ్యక్ష. 48 రోజుల్లో మీరు చూస్తే టెట్ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్, డిస్ట్రిక్ట్ అండ్ మేనేజ్మెంట్ వైజ్ వెబ్ బేస్డ్ ఆన్లైన్ అప్లికేషన్, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్స్, టీసీఎస్ ఐఎన్ secure testing platform, conduct of examinations, declaration of scores, zone of consideration and certification verification, horizontal and vertical reservations, grievance redressal mechanism, final selection and appointments, court cases. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఫైనల్గా మీరు చూసే సెలక్షన్ ప్రాసెస్ అన్నీ చేసి మళ్ళీ ఏమాత్రం అశ్రద్ధ ఉండకూడదని నేరుగా ఈ సెలెక్ట్ అయిన అందరినీ అమరావతికి పిలిచి వాళ్ళందరి యొక్క విషయాలు తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఆ రోజు సన్మానం చేసి పంపించి ఒక నమ్మకం